సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పండు మిరపకాయల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. నిలవ పచ్చడి ఇది. ముందుగా నేను 1 కేజీ పండు మిర్చిని మంచిగా కడిగి వాటి తొడిమలు తీసి ఆరబెట్టానండి. వాటర్ అనేది లేకుండా మంచిగా ఆరబెట్టాలండి. వీటిని మరీ డ్రై చేయొద్దండి. జస్ట్ మనం నీడలోనే వాటి కడిగిన వాటర్ని పోయే వరకు ఆరబెట్టుకోవాలండి. కేజీ తీసుకున్నానండి. సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలండి. చింతపండు అండి, నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. వీటి లోపల గింజలు తొక్కలు అన్నీ తీసి పెట్టాలండి. నీట్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసుకుంటూ వేసుకోవాలండి పండు మిరపకాయలని. కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకొని కొద్దిగా తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం అన్ని మిరపకాయలు ఈ విధంగానే పట్టుకోవాలండి, చింతపండు సాల్ట్ వేసి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ పసుపు అనేది యాడ్ చేయాలండి. పచ్చడి పాడవకుండా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకొని దీన్ని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక 1 వీక్ తర్వాత మనం దీన్ని ఓపెన్ చేయాలండి. చూడండి, ఒక 1 వీక్ తర్వాత నేను ఇలా ఓపెన్ చేసేసి కొద్దిగా తీసుకుంటున్నానండి పచ్చడి పెట్టుకోవడానికి, పోపు పెట్టుకోవడానికి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఇలానే ఉంటుందండి మనకి. ఇప్పుడు నేను కొద్దిగా తీసుకొని పోపు అనేది పెట్టుకుంటున్నానండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిగా తీసుకుంటూ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కొద్దిగా తీసుకుంటూ పోపు అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఇదే కలరు ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. అప్పటికప్పటికి మనకి ఇదే కలర్లో ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం పోపు అనేది పెట్టేసుకుందాం. ఒక చిన్న కడాయి తీసుకొని ఈ పచ్చడిలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుందండి. కొద్దిగా ఎక్కువనే వేసుకుందాం. ఇది మనకు చాలా ఇయర్స్ వస్తుందండి పచ్చడి ఇలా పెట్టుకొని ఉంటే. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం ఫ్రెష్గా అదే కలర్ లాగా మనకు ఉంటుందండి. మనము నిలువ పచ్చడి కదండి, అసలు ఏం పాడవదు. ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుని వేసుకోవాలండి, పోపు పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులండి, జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఇవి ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి. పోపు అనేది ఎక్కువ ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఇందులో ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకోవాలండి. పచ్చడకు మెంతులు కూడా చాలా మంచివండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇవి మనకు ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో వెల్లుల్లి ఒక 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలండి. ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. పోపులో కూడా చాలా బాగుంటుందండి. అందులో యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇలా పోపులో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇలా పోపులో వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఒక కరివేపాకు రెమ్మ వేసుకుందామండి. చూడండి, ఇంతే అండి. పోపు అనేది రెడీ అయిపోయిందండి మనకు. దీన్ని మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉంది కదండి, అందులో వేసేసుకోవడమే అండి. పండు మిర్చి పచ్చడిలో ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఒక హాఫ్ స్పూను మెంతి పొడి, జీలకర్ర పొడి అండి, వేయించి పెట్టుకున్నవి. ఒక 1/2 స్పూన్ మెంతి పొడి అండ్ జీలకర్ర పొడి అండి. ఇది ఇలా వేసుకొని కలుపుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడి అనేది ఇలా కలుపుకుంటూ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. వేసుకోకుండా పర్లేదండి, బాగానే ఉంటుంది. అవి వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. వేసుకోకుండా నార్మల్గా పోపు అనేది ఇలా కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పోపుని ఇందులో వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, పండు మిరపకాయల పచ్చడి అనేది రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి. ఇలా కలిపి పెట్టుకుంటే కూడా మనం ఇది 3-4 మంత్స్ వరకు బయటది కూడా ఉంటుందండి. ఇలా
కానీ ఎప్పటికప్పుడు కొద్దిగా పెట్టుకుంటే టేస్ట్ వేరే ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.